రోగి కళ్ళు చూసి జబ్బు చెప్పే డాక్టర్ని. ఆ రోజు నువ్వు రుద్ర పేరు విని అప్పుడెందుకు వచ్చేసావో నాకు తెలుసు. నీ కళ్ళల్లో నా పైనున్న ప్రేమను చూశాను. అది ఎక్కడ చెప్పేస్తావోనని దూరం పెట్టాను. నేను వేసే ప్రతి అడుగు ఆ రుద్ర కంట్రోల్లోనే ఉంటుంది. అలాంటిది నువ్వు నాతో కలిసి 7 అడుగులు ఎలా వేస్తావు? ఆ మాట చెప్పడానికే నేనెక్కడికి వచ్చాను. ఆ లోపే నష్టం జరిగిపోయింది. నువ్వు నీ గతాన్ని తలుచుకుని భయపడుతున్నావు, బాధపడుతున్నావు. నేను భవిష్యత్తు గురించి భయపడుతున్నాను. ఈ రెండిటి మధ్యలో బలమే జీవితమని, భయమే మరణమని నేను మర్చిపోయాను. నువ్వు నాకు కావాలి వర్ష. నీ ప్రేమ నాకు తోడుగా ఉంటే ఒక్క రుద్రే కాదు, ఎంతమంది రుద్రాలనైనా ఎదిరిస్తా. చావు నీ దగ్గరికి వస్తే దాని ముందు నేను ఉంటాను. మీ సంకల్పం ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే మొదలు పెడతాం. రా వర్ష. సూర్య, రే సూర్య, ఎక్కడున్నాడు? అరే వాడేమన్నా చిన్న పిల్లాడా దాక్కోటానికి? వాడి పేరు సూర్య. ఎక్కడున్నాడు రా కుక్క? చూడు బాబు, ఈరోజు భూమి పూజ. కరెక్ట్ టైంలో కరెక్ట్ పని చేయటం వాడికి చిన్నప్పటి నుంచి అలవాటు. అవును, ఇప్పుడు వాడు భూమి పూజలో ఉంటాడు. నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో సూర్య. ఇక్కడుంటే చంపేస్తారు వాళ్ళు. నాకు మళ్ళీ ఇంకో జన్మ ఉంటే ఖచ్చితంగా నేను నీ కోసమే పుడతాను సూర్య. సూర్య, నువ్వు ప్రతి క్షణం భయాన్ని ఓడించి బతికే మనిషివి. అలాగే బతకాలని ఇక్కడ పిల్లలకి నేర్పావు. అలాంటి నువ్వే ఆ మాటని గాలి కుదిలేసావా? మమ్మల్ని అందరినీ ఇంకెక్కడికో తీసుకెళ్ళిపోతావా? చెప్పు. బలమే జీవితం, భయమే మరణం అని చెప్పేవాడివి కదన్నా. సూర్యన్న మా కోసం వదినమని వదలొద్దన్నయ్యా.